హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. దీనివల్ల ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విషయం గురించి మనకు తెలిసిందే. సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తున వ్యాపించి ఉంది. ఇది మరింత బలపడింది. సముద్రం మీదుగా వీస్తున్న బలమైన తూర్పు గాలులు దీనికి తోడయ్యాయి. ఫలితంగా ఆవర్తనం మరింత విస్తరిస్తుందని ఐఎండీ చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీనివల్ల కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో జనవరి 13న తేదీ నాడు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో పల్లి ప్రాంతాల్లో, చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.